జూన్ 15వ తేదీన మనకు సోమావతి అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యను అధిక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పవర్‌ఫుల్. మనకు సోమవారంతో కలిసి ఈ అమావాస్య రావటం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టే దీన్ని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు ఇంటికి ఈ 2 వస్తువులను గనక కొనుక్కొని తెచ్చుకున్నట్లయితే, మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు అనేవి మీ సొంతమవుతాయి. ఎందుకంటే ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా పవర్‌ఫుల్. ఆ వస్తువులేంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి. ఆ వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులనమాట. అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య రోజునే లక్ష్మీదేవి పుట్టినరోజు. అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఈ 2 వస్తువులను మీరు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు కలిగి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే మీకున్నటువంటి ఎలాంటి మొండి సమస్యలనైనా సరే తీర్చుకొని మీకు బాగా కలిసి రావటానికి అంటే మీ యొక్క ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు ఎన్నడూ చూడనంత లాభాలను చూడటము, తీసుకురావటము ఇలాంటివన్నీ కూడా మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. చాలా చాలా శక్తివంతమైనవి ఈ పరిహారాలు. అంతేకాకుండా ఈ సోమావతి అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరన్న విషయం అందరికీ తెలిసిందేననమాట. అంటే మనం విడి రోజుల్లో ఎన్నో పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ అనేది చాలా ఆలస్యంగా వస్తుంది. కానీ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పూజ కానివ్వండి, పరిహారానికి కానివ్వండి, మనకు ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి ఈ అమావాస్య కన్నా కూడా మంచి తిథి మళ్ళీ ఇంకొకటనేది రాదు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు అలాగే నరదిష్టి, నరుల ఏడుపు ఇలాంటివన్నీ తొలగించుకోవటానికి ఈ రోజున మనం చేసేటటువంటి పూజలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇలాంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పని కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చెందుతుంది. ఈరోజు చేసే పూజలు అనేవి అంత శక్తివంతమైనవి. ముఖ్యంగా ఈ రోజున చేయాల్సిన కొన్ని పరిహారాలు ఉన్నాయి. అంటే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అలాగే తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులు, తెచ్చుకోకూడని వస్తువులు ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ రోజున బూడిద గుమ్మడికాయను ఒకటి తీసుకొచ్చుకొని దానికి చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టేసి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. ఇలా చేయటం వలన అమావాస్య రోజున మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి పోతుంది. అలాగే ఈరోజు రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జాతక దోషాలు తొలగిపోతాయి. ఇంకా కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్నటువంటి నరదిష్టి తొలగిపోతుంది. మీ కాళ్ళ వెంట ఎటువంటి చెడు అనేది ప్రవేశించకుండా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళైతే ఎడమ కాలుకి, అలాగే మగవాళ్ళైతే కుడి కాలుకి ఈ నల్లదారం అనేది కట్టుకోండి. అమావాస్య రోజున ఇలా కట్టుకోవటం అనేది చాలా మంచిది. మీరు నెలకి నెల నెల మనకు అమావాస్య వస్తూ ఉంటుంది కదా! మళ్ళీ ఈసారి వచ్చే అమావాస్య దాకా ఉంచుకొని అప్పుడు తీసేసి మళ్ళీ కట్టుకుంటే మంచిదనమాట. ఇంకా ఈ రోజున కుక్కకు ఆహారంగా మనము అంటే పెరుగన్నం కానీ, పాలన్నం కానీ, లేదా చపాతీలు, లేదా అన్నంలో నెయ్యి వేసి కలిపి పెట్టడం ఇలా చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి కాలభైరవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. ఎందుకంటే కుక్కను కాలభైరవుడి వాహనంగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మనకు కాలము, గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. వ్యతిరేకత ఉండకూడదంటే కుక్కకి ఈ రోజున ఏదన్నా తినిపించండి. అలాగే కాకి, శనిదేవుడి యొక్క వాహనం కాకి కాబట్టి ఈ రోజున కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. అమావాస్య రోజున ఇలాగ తప్పకుండా చేయాలి. మనకెందుకంటే కాకులు మనకి ఇట్లా మన పెద్దవాళ్ళు కాకుల రూపంలో వస్తూ ఉంటారనమాట. అలాగే శనిదేవుడి యొక్క వాహనం కూడా కాకి కాబట్టి మెయిన్ మన జాతకంలో ఇన్ని సమస్యలకు కారణం ఏంటంటే పితృదోషాలు, పితృశాపాలనమాట. కాబట్టి అమావాస్య రోజున చాలా మంచిది మనకున్న పితృదోషాలను తొలగించుకోవటానికి. ఇంకా ఈ రోజున దిష్టి తీసేసుకోండి. కాస్తంత ఉప్పు రాళ్ళు, అలాగే 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇంట్లో పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మీ అంతట మీరైనా మీ తల చుట్టూతా తిప్పేసుకోవచ్చనమాట. ఎడమ చేత్తో ఇట్లా తీసేసుకొని. ఇలా అమావాస్య రోజున దిష్టి తీసేసుకుంటే చాలా మంచిది. ఆ దిష్టి అంతా కూడా త్వరగా వెళ్ళిపోతుంది. ఇక ఈ రోజున బ్రాహ్మణుడికి మోయనంగా ఒక విస్తరాకులో తోటకూర కట్ట, అలాగే కందిపప్పు,
నల్ల నువ్వులు రూ. 11 దక్షిణ కానీ, లేదా రూ. 116 మీ శక్తికి తగ్గట్లు గానీ, గుళ్ళో మనకు బ్రాహ్మణులుంటారు కదా! వాళ్ళకు మీరు దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వటం వలన ఏంటంటే, ఈ పితృదేవతలకు కొంతమంది పూజలు చేపిచ్చుకొని ఇట్లా ఇవ్వటం కానివ్వండి, లేదా మీరు మామూలుగానైనా సరే అమావాస్య రోజున ఇలాగ బ్రాహ్మణుడికి దానం చేయటం వలన మీకున్నటువంటి దరిద్ర సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలా చేయండి. ఇంకా ఈ అమావాస్య వచ్చేటప్పటికి చాలా చాలా శక్తివంతమైనది. ఇది మనకు 3 సంవత్సరాలు కంటే మనకు జ్యేష్ఠ అధిక అమావాస్య కూడా అని అంటారండి. ఎందుకంటే ఇది మనకు అధిక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువనమాట. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పనులైతే చేయకూడదు. ఈ రోజున తలకు నూనె అనేది ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. అలా నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది గుర్తుంచుకోండి. ఇంకా మగవారైతే షేవింగ్ చేయించుకోవటము, లేదా గడ్డాలు చేయించుకోవటము, క్రాఫులు చేయించుకోవటము, ఆడవాళ్ళైతే జుట్టు విరబోసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, ఇట్లాంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. ఇలాంటివి చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. చాలామంది చిన్న చిన్న సమస్యలే అని చెప్పేసేసి పట్టించుకోరు. కానీ వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయన్నమాట. అలాగే గోళ్ళు కూడా కత్తిరించుకోకూడదు. గోళ్ళు కొరుక్కోకూడదు. కొంతమంది నోట్లో గోళ్ళు పెట్టుకొని కొరుక్కుంటా ఉంటారు. అలా చేయకూడదు. ఇంకా ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా సరే ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు గనక ధరించినట్లయితే నష్టాల పాలవుతారు, నిందల పాలవుతారు, అప్పుల పాలైపోతారు, నరకం అనుభవిస్తారనమాట. కాబట్టి జాగ్రత్త. ఇంకా ఈ రోజున కొనకూడని వస్తువుల్లో ముఖ్యమైనదేంటంటే, కొనే వస్తువులు నేను చెప్తానండి. ఇవి మాత్రం కొనకూడదు. నూనె. నూనె అనేది వంటల్లో వేసుకునే నూనె కావచ్చు, లేదా తలకు రాసుకునే నూనెలు ఇలాంటివి నూనె అనేది ఈ రోజున కొనకూడదు దరిద్రం కొంటే. అలాగే గోధుమలు. గోధుమలను కూడా ఈ రోజున పొరపాటున కూడా ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మాత్రం కొన్ని రకాలైనటువంటి దోషాలు అనేవి పట్టి పీడిస్తాయి. తరువాత ఈ రోజున తులసి ఆకులను పొరపాటున కూడా తెంపకూడదు ఈ అమావాస్య రోజున. మీరు కావాలంటే తులసి చెట్టు దగ్గర సాయంత్రం 4-6 గంటల మధ్యలో చక్కగా పూజ అనేది చేసుకోండి. దీపం పెట్టండి తులసి కోట దగ్గర. అంతేకాని తులసి ఆకులు మాత్రం ఈ అమావాస్య రోజున కొయ్యకూడదు. అంటే ఈ పొరపాట్లు చేయకూడదు గుర్తుంచుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటికి చీపురును కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇంటికి ఈ అమావాస్య రోజున చీపురును కొనుక్కొని తెచ్చుకుంటే మీరు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట. కాబట్టి ఈ పొరపాటు అనేది చెయ్యొద్దు. ఇంకా గోధుమలతో పాటుగా కందిపప్పును కూడా ఈరోజు కొనుక్కొచ్చుకోకూడదు. కందిపప్పును తీసుకొచ్చుకోవటం వలన ఈ రోజున మీ జాతకంలో రాహు కుజ దోషాలు అనేవి చాలా ఎక్కువవుతాయి. అలాగే ఈ రోజున వంకాయలను కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు. వంకాయలను కొనుక్కొచ్చుకున్నా, వండుకొని తిన్నా కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. అప్పుల బాధలు అనేవి ఏర్పడతాయన్నమాట. కాబట్టి వంకాయలను ఈ రోజున తెచ్చుకోకూడదు. అలాగే చింతపండు. చింతపండును కూడా ఈ రోజున పొరపాటున కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఈ రోజున చింతపండును ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వాళ్ళ జాతకంలో పితృదోషాలు అనేవి పెరిగిపోతాయి. ఇంకా ఈ రోజున 4 దిక్కున కలిసేటటువంటి రోడ్లు కూడా వెళ్ళకూడదనమాట ఈ అమావాస్య రోజున. ఎందుకంటే ఈ రోజున అలాంటి చోట్లలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చోటికి వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త. ఈ రోజున బయటికి వెళ్ళొద్దు. అంటే హాస్పిటల్స్‌కి వెళ్తాం కానివ్వండి, లేదా బయటికి వెళ్ళటం కానివ్వండి, ఇలాంటివి చేయొద్దు. ఇంటి గుమ్మానికి ఈ అమావాస్య రోజున వేపాకుల తోరణాలను కట్టుకుంటే చాలా మంచిది. లేకపోతే రావి ఆకుల తోరణాలనైనా మీరు కట్టుకోవచ్చనమాట. ఇలా కట్టుకోవటం వలన ఇంటి మీద ఈ అమావాస్య యొక్క ఎఫెక్టు ఎలాంటి చెడు అనేది లేకుండా ఉంటుందనమాట. తరువాత బయట నుంచి వచ్చేటప్పుడు పిల్లలు కానీ, పెద్దలు కానీ తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని రావాలి. లేదంటే కాళ్ళ వెంట చెడు అనేది వస్తుందనమాట. ఇంకా ఈ రోజున కొత్త వస్తువులు అంటే బ్యాగులు కానివ్వండి, లేకపోతే చెప్పులు కానివ్వండి, లేదా బట్టలు కానివ్వండి, తోలుతో చేసిన వస్తువులు, పర్సులు ఇలాంటివి ఏవి కొనుక్కొచ్చుకోకూడదు. అలాగే ఇనప వస్తువులు, పిన్నీసులు, సూదులు, దబ్బలాలు లేకపోతే ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా ఈ రోజున పొరపాటున కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మీరు శని దోషాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే సమస్యలు చాలా ఎక్కువవుతాయి. తరువాత మిరియాలు. ఈ మిరియాలను కూడా ఈ రోజున ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొచ్చుకోకూడదు. తెచ్చుకుంటే మాత్రం
చాలా రకాలైనటువంటి శని సమస్యలు అనేవి పట్టి పీడిస్తాయి కాబట్టి ఈ వస్తువులనేవి ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొని తెచ్చుకోకూడదు. చక్కగా ఈ రోజున ఏంటంటే ఈ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. అలా లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగేసి చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. అయితే చాలామంది వేసుకోరు ముగ్గులు అమావాస్య రోజున. వేసుకోవాలండి. ఎలా వేసుకోవాలంటే రాత్రిపూట వేయకూడదు. అంటే అమావాస్య రోజు పగలుపూట ముగ్గు వేసుకోవాలి గానీ, రాత్రిపూట వేసుకుంటే దరిద్ర దేవత అడుగుపెడుతుంది. పగలుపూట వేసుకుంటే మనకెలాంటి దోషం అనేది ఉండదు. కానీ ముగ్గనేది వేసుకోవాలి. అలాగే కాస్తంత నీటిలో ఉప్పు రాళ్ళు అనేది వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా ఉప్పు నీటితో తుడుచుకోవాలి. ప్రతి గదిలో ప్రతి మూలలో కూడా చక్కగా ఇల్లంతా శుభ్రంగా తుడిచి ఇంటిని శుద్ధి చేసుకోవాలనమాట. అంటే ఈ ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇంకా చెప్పాలంటే క్రిమి సంహారిణి, అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయన్నమాట. అంటే ఉప్పు నీటితో ఇల్లు తుడవటం అనేది అంత శక్తివంతమైనది. ఇక తరువాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి. ఇల్లు తుడిచిన తర్వాత పసుపు నీటిని చల్లుకుంటే ఇంకా కాస్తో కూస్తో ఏదన్నా కీడు దోషాలున్నా కూడా అదంతా కూడా పవిత్రమవుతుంది. తరువాత ధూపం వేసుకోండి. సాయంత్రం సంధ్యావేళలో ధూపం వేసుకోండి. అలా ధూపం వేసుకోవటం వలన దుష్టశక్తులన్నీ బయటికి పోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తల స్నానం చేయాలన్నమాట. అయితే షాంపూతో చేయకూడదు, గుర్తుంచుకోండి. తలను మామూలుగా నీటితో కడుక్కోవాలి. అమావాస్య రోజున తల మీద షాంపూ అనేది పెట్టకూడదు. మామూలుగా నీటితో కడుక్కోవాలి. స్నానం చేసే నీటిలో కాస్తంత ఒక చిటికెడు పసుపు కానివ్వండి, ఒక గుప్పెడు వేపాకులు కానివ్వండి, లేదా ఒక స్పూను రాళ్ళ ఉప్పును కానివ్వండి వేసుకొని స్నానం చేస్తే పవిత్ర నదీ స్నానం చేసినంత పుణ్యం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి కుదిరితే ఏదో ఒకటి వేసుకొని చేసినా కూడా సరిపోతుందన్నమాట. ఇక తరువాత ఏంటంటే మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. అలా శివాలయానికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి మారేడు దళాలను సమర్పించి చక్కగా ఒక దీపం వెలిగించినట్లయితే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మీకున్నటువంటి దోషాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మీ శరీరం విడిచిన తర్వాత ఈ రోజున ఎవరైతే శివాలయానికి వెళ్ళి పూజ చేస్తారో వాళ్ళకి శివలోక ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అంత పుణ్యం అనేది కలుగుతుంది. మనకున్నటువంటి సమస్త దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే అమావాస్య రోజున మనము ఆ శివయ్యకొక్కడికి పూజిస్తే చాలండి, సమస్త దేవతలను పూజించినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. మాకు శివాలయం అందుబాటులో లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే శివపార్వతుల యొక్క చిత్రపటానికి చక్కగా గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు అంటే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఇలా కూడా మీకు ఉన్నటువంటి దోషాలు, పాపాలన్నీ కూడా కడుక్కొని పోతాయి. కొంతమందికి ఇంట్లోనే శివలింగం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంట్లోనైనా సరే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది తెచ్చుకోవటానికి ఆలోచిస్తారు. ఎందుకంటే శివలింగం ఉంటే రోజు శివలింగానికి అభిషేకం చేయాలి అని చెప్పేసేసి. అలా చేసే శక్తి ఉన్న వాళ్ళు తెచ్చుకోండి. లేదు అని అనుకున్న వాళ్ళు మామూలుగా శివపార్వతుల పటానికి చక్కగా పూజ చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. గుళ్ళో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు గోమాతకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి కలుగుతాయి. ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, మెడలో నల్లపూసలు వేసుకోవాలి, చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి, చక్కగా జడ వేసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. మీరు ఇలా పూజ ఉదయం 10 గంటల లోపు, అలాగే సాయంత్రం పూట అయితే 4 గంటల దగ్గర నుంచి 6 గంటల లోపు ఇంట్లో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే సాయంత్రం గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించినా మంచిది. అంతేకాకుండా ఈ సోమావతి అమావాస్య రోజున గ్రామ దేవతలను అంటే అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించటము, నిమ్మ డొప్పల్లో దీపాలు వెలిగించటము, అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించటం, ఇలా చేయటం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ అమావాస్య ఎంతో ఎంతో శక్తివంతమైనదండి. కాబట్టి ఈ అమావాస్యను పొరపాటును కూడా మీరు మిస్ చేసుకోవద్దు. మీరు ఎన్నో చేయలేకపోయినా పర్వాలా, పితృదేవతల పేర్లు మనసులో తలుచుకొని నమస్కారం చేసుకున్నా, అలాగే ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకున్నా కూడా
కూడా మనకున్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎన్నో రకాల మానసిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఎంత కష్టపడ్డా కూడా డబ్బు అనేది సంపాదన సరిపోదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఏ మనిషి తీర్చలేదండి, ఆ శివయ్య మాత్రమే తీర్చగలుగుతాడనమాట. కాబట్టి చక్కగా మనకున్నటువంటి చెడును మొత్తాన్ని తీసేసుకోవటానికి ఈ అమావాస్య కన్నా మంచిది మళ్ళీ రాదు. మరి ఈ రోజున కొనుక్కోవలసిన వస్తువులు ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఉప్పు అనేది ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు, అలాగే ఆ తల్లి పుట్టినరోజు కాబట్టి ఆ తల్లి స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలా ఉప్పును తీసుకొచ్చుకొని ఒక గాజు బౌల్లో కానీ మట్టి బౌల్లో కానీ ఉప్పును వేసేసుకొని దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ, అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు వేసి ఇల్లంతా కూడా ప్రతి గదిలో కూడా ఈ బౌల్ను తిప్పి చెడు అంతా పోవాలని చెప్పేసి తర్వాత ఇంటి గుమ్మానికి బయట వైపు ఆ బౌల్ను పెట్టేసేసి ఆ రాత్రంతా కూడా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఎవ్వరూ తొక్కని చోట కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ ఈ ఉప్పు, ఆవాలు, పసుపు కుంకుమను మొత్తాన్ని కూడా పారవేసేసేయండి. ఇలా చేయటం వలన అమావాస్య రోజున ఇంటి మీద ఉన్నటువంటి చెడు, ఇంటి లోపల ఉన్నటువంటి చెడు మొత్తం కూడా తొలగిపోతాయి. నరదిష్టితో సహా పూర్తిగా దూరం అవుతుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. లేదా ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్నా సరిపోతుంది పరిహారం చేయకపోయినా. ఇక తరువాత ఒక అత్తర సీసా తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలా అత్తర సీసాను తీసుకొచ్చుకొని మీ ఇంటి గడపల దగ్గర, అలాగే మీ ఇంటి పూజ గదిలో దగ్గర ఇట్లా పూజ చేస్తారు కదా, అక్కడ ఇట్లా మీరు చల్లుకుంటే ఆ సువాసనకు ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దేవతలు అందరూ కూడా చాలా సంతోషపడతారనమాట. ఇక ఆవాలను మీరు కొనుక్కొచ్చుకున్నా కూడా ఈ అమావాస్య రోజున చాలా మంచిది. ఈ నల్ల ఆవాలను తెచ్చుకోవటం వల్ల నరదిష్టి తొలగిపోతుంది. మీకున్న సమస్యలు, అప్పులు అన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఇక తరువాత జీలకర్రను తెచ్చుకోవటం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. జీలకర్రను తీసుకొచ్చుకొని చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు పూజ చేసినప్పుడు కాసేపు పూజ దగ్గర పెట్టి తర్వాత మీరు వాటిని వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు. తర్వాత ధనియాలు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి ఒక చిన్న ధనియాల ప్యాకెట్ను మీరు ఇంటికి కొనుక్కొచ్చుకొని తెచ్చుకోవటం వలన ఆ రూపంలో మీరు బంగారం కొనుక్కోవటము, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటము, ఇలాంటి అవకాశాలన్నీ కూడా మీకు ఏర్పడతాయి. అలాగే విభూది మీరు కొనుక్కోనైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య. విభూది అంటే శివయ్యకి ఎంతో ఇష్టం కాబట్టి విభూదిని కొనుక్కోనైనా తెచ్చుకోండి. లేకపోతే మీకు శివాలయంలో అడిగినా కూడా కాస్త ఇస్తారు. ఆ విభూదిని తెచ్చుకొని ప్రతిరోజు కూడా స్నానం చేసినాక నుదుటిన పెట్టుకోండి. అలాగే స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇలా ఈ వస్తువులన్నీ అక్కర్లా. వీటిట్లో ఏదైనా మీ అవసరాన్ని బట్టి 2 వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. మీకు ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఒక పూట అల్పాహారం తీసుకొని ఒక పూట ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చేయండి. ఈ రోజున పొరపాటును కూడా కాకరకాయ కూరను వండొద్దు, తినొద్దు. అలా వండినా తిన్నా కూడా మీకు కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున కాకరకాయలను పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఆరోగ్యం సపోర్ట్ చేసేవాళ్ళు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. మీకున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. లేదు అనుకున్న వాళ్ళు పాలు పండ్లను ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే ఈ రోజున పొరపాటున పొట్లకాయ కూరను కూడా వండకూడదు. ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేసుకోవటం, శివుడికి పూజలు చేసుకోవటం ఇలాంటివి చేస్తాం కాబట్టి ఈ రోజున పొట్లకాయలను, ములక్కాయలను ఇలాంటి వాటిని పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మాత్రం గ్రహాలు వ్యతిరేకిస్తాయి. ఈ అమావాస్య వల్ల మనకు మంచి జరగాల్సింది పోయి చెడు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి పొరపాట్లు అనేవి చేయకూడదనమాట. అర్థమైంది కదండి. ఈ సోమావతి అమావాస్య రోజున ఏ వస్తువులను కొనుక్కొని తెచ్చుకోవాలి, అలాగే పొరపాటును కూడా తెచ్చుకోకూడని వస్తువులేంటి, ఈ రోజున చేయాల్సినటువంటి పూజలేంటి, పరిహారాలేంటి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసిన
ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య తప్పకుండా ఒక్క గంటలోనే మీరు శుభవార్త వినేటట్లుగా చేస్తాడు. ఎందుకంటే ఈ వీడియోలో చాలా విలువైన సమాచారం అనేది ఉంది కాబట్టి. ఇంకా మీలాంటి నలుగురు మిత్రులకనేది వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. వాళ్ళకున్న సమస్యల నుంచి వాళ్ళు బయటపడే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. కాబట్టి మీ యొక్క లైక్ అనేది చాలా సపోర్ట్‌ని ఇస్తుంది. అలాగే మాకు కూడా మీ ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తేవాలనే మోటివేషన్ ఇస్తుందనమాట. కాబట్టి దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్‌లో సోమవారంతో మనకి ఈ అమావాస్య వచ్చింది కాబట్టి ఓం సోమేశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.